హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 44. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. త్రిలోచన గురించి రావడానికి మీకేం సంబంధం ఉంది అని రాజేశ్వరీదేవి అడగడంతో, మా తాతయ్య చెప్పకపోయినా మీ మధ్య ఉన్న సంబంధం ఏంటో నాకు తెలుసు. అది నేను బహిరంగంగా అందరి ముందు చెప్పగలను. కానీ మీకేం హక్కుందని మా టిల్లు పెళ్ళి మీరు చేశారు? అసలు ఏ హక్కుతో తనని నెలల తరబడి బయట ప్రపంచం తెలియకుండా బంధించి ఉంచారు? ఈ క్షణం నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీ గతి ఏమవుతుందో ఆలోచించారా? మీ అంతస్తుకి మీరు క్షణాల్లో బయటికి రావచ్చు, కానీ మీడియా ముందు నేను గొంతెత్తితే ఏం జరుగుతుందో తెలుసా? వాడిగా వచ్చాయి బాలు మాటలు. రామయ్య, నీ మనవడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకొని హద్దులు చెప్పు, లేదంటే నీ పెంపకాన్ని తప్పు పట్టాల్సి ఉంటుంది. రాజేశ్వరీదేవి గొంతు ఉరుము ఉరిమినట్టు మోగింది ఆ హాల్లో. అక్కడున్న వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. అప్పుడే వాళ్ళ రూమ్లో నుండి వస్తున్న అర్హన్ ఆ గొంతులోని కోపానికి కనుబొమ్మలు ముడిచాడు. లోచన అప్రయత్నంగానే అర్హంత్ వెనక్కి చేరి అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది. చూపులతోనే ధైర్యం చెప్పి ఏం కాదన్నట్లు తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని లిఫ్ట్ డోర్ తీస్తుంటే, బావా, బాలు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పొచ్చు కదా, మనం కిందకి వెళ్ళడం ఎందుకు? అర్హన్ భుజాన్ని పట్టుకుని మెల్లగా అతని వెనుక చేరి ఆగి ఆగి చిన్నగా చెప్పింది లోచన. ఏం జరిగినా ఫేస్ చేయాలి లోచన. నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అర్హన్ భార్యగా ఉండటం నేర్చుకో. నువ్వు ఇలా ప్రతిదానికి భయపడి నా వెనుక ఇలా దాక్కోవడం నాకు నచ్చలేదు. నీ ప్లేస్ ఎప్పుడు నా పక్కనే. నువ్వు నా వెనక్కి వెళ్ళిన ప్రతిసారి నా పక్కన ప్లేస్ ఎంటీ అవుతుంది, గుర్తుపెట్టుకో. అలా జరగటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. లోచన నుదిటి మీద ముద్దు పెట్టుకుని చెప్పాడు అర్హన్. అర్హన్ కళ్ళల్లోకి చూస్తూ అతని పక్కకి చేరి నిలబడింది లోచన. తనని అలానే హోల్డ్ చేసి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్ళి కిందకి వెళ్ళే బటన్ నొక్కాడు. భయంతో లోచన నుదురు చెమటతో తడిచిపోయింది. ఆ భయానికి కారణం రాజేశ్వరి గొంతులోని కోపం ఒక్కటే కాదు, తన పెళ్లి గురించి తెలిస్తే రామయ్య తాత ఎలా రియాక్ట్ అవుతాడో అని కూడా. సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు విన్నప్పుడు వాటికి సమాధానం చెప్పలేక ఇలా కోపంతో ఎదుటి వ్యక్తి నోరు మోయించాలని చూస్తారు మీలాంటి వాళ్ళు. కానీ మీ తాటాకు చప్పుళ్ళకి భయపడే పిరికివాడిని కాదు నేను. బాలు కూడా ఏమాత్రం తగ్గకుండా అన్నాడు. రాజేశ్వరి ఈగో దారుణంగా దెబ్బతిన్నది. 25 ఏళ్ల కుర్రాడు తనని సవాల్ చేస్తున్నాడు. తన ముందు నిలబడిన తీరు చూస్తుంటే ఆమెలో కోపం నరాలకి పాకి తన ఎదుట ఉన్న వ్యక్తికి తగిన సమాధానం చెప్పాలని ఆమె మనసు ఎంతలా ఎదురు తిరుగుతున్నా నిర్దాక్షిణ్యంగా దాని నోరు నొక్కేసి తనదైన గంభీరతని మొహం మీదకు తెచ్చుకుని, నన్నే సవాల్ చేస్తున్నావా? నేనేంటి, నా బలం ఏంటి అన్నది మీ తాతయ్యకి బాగా తెలుసు. వెళ్ళి అడుగు, కథలుగా చెప్పగలడు. అప్పుడు కూడా నువ్వు అన్నది చెయ్యాలని అనుకుంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఆ తర్వాత నేనేం చేయగలను చేసి చూపిస్తా. తిరిగి తన కుర్చీలో టీవీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ అంది రాజేశ్వరీదేవి. అక్కడ అంత జరుగుతున్న రామయ్య మాత్రం మనవడిని ఆపలేదు. అతని ఆలోచనంతా కూడా త్రిలోచనకి పెళ్లి జరిగింది అన్న దగ్గరే ఉంది. సరిగ్గా అదే సమయంలో లిఫ్ట్ డోర్ తీసుకుని వచ్చారు త్రిలోచన, అర్హన్. అప్పటి వరకు భయంగా అర్హంత్ పక్కన ఉన్న లోచన బాలుని చూడగానే ఒక్కసారిగా బాలు అంటూ ముందుకు పరుగుపెట్టింది. తనని పెంచిన రామయ్య తాత, తనకి సోదర సమానుడు అయిన బాలు, ఇద్దరినీ వదిలి అన్ని రోజులు ఎప్పుడూ లేని లోచన అప్పటి వరకు తన మనసులో ఉన్న భయాన్ని దూరం చేసి ఒక్కసారిగా వాళ్ళని చూసిన సంతోషంతో వాళ్ళ దగ్గరకు పరుగు తీసింది. ఇంకో 4 అడుగుల్లో వాళ్ళని చేరుతుంది అనగా ఆగు అని వినిపించింది రాజేశ్వరీదేవి గొంతు. అప్రయత్నంగానే ముందుకు వేయబోయిన లోచన అడుగు ఆగిపోయింది. అర్హన్ పిడికిలి బిగుసుకుంది. వెళ్ళి లోచన పక్కన నిలబడి
ఎందుకు ఆగాలి అన్నాడు వెనక్కి తిరిగి తన నానమ్మ వైపు చూడకుండా. తన ఇప్పుడు ఈ ఇంటి కోడలు, ఎవరిని పడితే వాళ్ళని కలుసుకోవడానికి నేను ఒప్పుకోను. అర్హన్ని చూడగానే మొదట కాస్త తడబడినా వెంటనే తేరుకుని సమాధానం చెప్పింది రాజేశ్వరి. ఆవిడ అన్న మాటలకి వెంటనే వెనక్కి తిరిగాడు లోచనతో సహా. మళ్ళీ చెప్పు అన్నాడు ఒక్క రకమైన ఎగ్జైట్మెంట్తో. మనవడి ఎగ్జైట్మెంట్ ఎందుకో అర్థమైనా ఆ టైంలో మరో మార్గం లేదని తెలిసి, త్రిలోచన ఈ ఇంటి కోడలు, ఈ ఇంటికి కొన్ని కట్టుబాట్లున్నాయి, వాటిని తను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, ఏమాత్రం తొనకుండా చెప్పింది రాజేశ్వరి. అమ్మా, నువ్వు పెళ్ళయ్యాక నువ్వు పుట్టింటి వాళ్ళని కలవడం మానేసావా? తల్లిని చూసి అడిగాడు అర్హన్. సమాధానం చెప్తే అత్తగారి కోపానికి బలి కావాల్సి వస్తుందని తెలిసి కూడా లేదు చందు అని చెప్పింది ఆవిడ. మరి నీ కోడలెందుకు తన పుట్టింటి వారిని కలుసుకోకూడదు? దీనికి సమాధానం చెప్పు అన్నట్టు తన నానమ్మ వైపు చూసి అడిగాడు అర్హన్. వాళ్ళు త్రిలోచన రక్త సంబంధీకులు కాదు, కేవలం పెంచినవారు మాత్రమే, సమాధానం టక్కున చెప్పింది రాజేశ్వరి. శ్రీకృష్ణుడి తల్లి ఎవరంటే దేవకీ పేరు ఎవరు చెప్పరు, యశోద అనే అంటారు. యశోద తనయుడు అనే అంటారు శ్రీకృష్ణుడిని, కూల్గా నవ్వుతూ చెప్పాడు అర్హన్. త్రిలోచన ఈ ఇంటి కోడలు, తను ఖచ్చితంగా నా ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిందే పంతంగా అంది రాజేశ్వరి. ఒక్క రీజన్ చెప్పు, ఎందుకు కలవకూడదు? చేతులు కట్టుకొని అడిగాడు అర్హన్. సమాధానం చెప్పలేదు ఆవిడ. పానీ, మనకి సంబంధం లేని వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇంకొక నిమిషం ఉండడానికి నేను ఒప్పుకోను, వెంటనే వాళ్ళని బయటకు గెంటేయి. ఆర్డర్స్ లాగా వచ్చాయి రాజేశ్వరీదేవి మాటలు. పానీ అడుగు ముందుకు వేసేసరికి బాలు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. లోచన, నువ్వు నా మాట తప్ప మరొకరి మాట వినడానికి నేను ఒప్పుకోను. వాళ్ళని ఈ ఇంటికి రమ్మని పిలిచింది నేను, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, మన రూమ్కి తీసుకువెళ్ళు, స్ట్రాంగ్ వాయిస్తో చెప్పాడు అర్హన్. ఒక్క క్షణం అర్హంత్ వైపు చూసి బాలు అంటూ బాలు దగ్గరకు వెళ్ళింది లోచన. త్రిలోచనమ్మ, అక్కడే ఆగిపో. అప్పటి వరకు మౌనంగా ఉన్న రామయ్య గంభీరంగా అన్నాడు. ఎందుకు తాతయ్య? ఏడుపు బిగబెట్టుకుని అడిగింది లోచన. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రామయ్య అలా మాట్లాడడంతో బాలు కనులు ముడిచి ఆయన వంక చూశాడు. అసలు వాళ్ళు అక్కడికి రావడానికి కారణమే అర్హంత్ అని తెలిసి షాక్లో ఉన్న చక్రపాణి, రాజేశ్వరి ఇద్దరూ కూడా రామయ్య మాటలు అర్థం కానట్టు చూశారు. తప్పు చేశావు రాజేశ్వరి, చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పుకి ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించాలి. నీ మాయ మాటలతో నమ్మించి త్రిలోచనమ్మని తీసుకొచ్చావు. నీ మనవరాలని గొప్పగా చెప్పుకుంటావు అనుకున్నా, కానీ రెక్కలు విరిచి పంజరంలో బంధిస్తావు అనుకోలేదు. త్రిలోచనమ్మ గురించి తెలిసే నువ్వు ఈ పెళ్లి చేసావు కదా, కానీ ఒక్క మాట నాకు చెప్పాలని అనుకోలేదు. నువ్వు దేనికోసం అయితే ఈ పెళ్లి చేశావో అది ఎప్పటికీ జరగదు. ముడిపెట్టడం వరకే నీ బాధ్యత, దాని తర్వాత ఎదురయ్యే పరిస్థితులు నువ్వు ఎదుర్కోక తప్పదు. చాలా వాడిగా వచ్చాయి రామయ్య మాటలు. అప్పటి వరకు రాజేశ్వరమ్మ అని పిలిచిన ఆయన పిలుపు మారటానికి కారణం ఏంటి? లోచన ఆవిడ మనోరాలు ఎలా అయింది? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.